గూగుల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ని మళ్ళా వెనక్కి తీసుకురానుంది. ఏమైందంటే ఇప్పటిదాకా పాండమిక్ నుంచి 2020 నుంచి మొత్తం వర్చువల్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అండ్ కోడింగ్ టెస్ట్స్ ఇవన్నీ అవుతున్నాయి. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ క్యాండిడేట్ చూడటం అనేది అవ్వట్లేదు చాలా కంపెనీస్ లో. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది, ఇంటర్వ్యూ కూడా రిమోట్ గానే అవుతుంది, ల్యాప్టాప్ పంపిస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఒక 2-3 years వర్క్ అయిన తర్వాత రిజైన్ చేస్తున్నారు. అసలు డైరెక్ట్ గా కంప్యూటర్ లో చూడటం తప్పితే, లేకపోతే వాట్సాప్ కాల్స్ కానీ ఇట్లాగా వాళ్ళ స్కైప్ కాల్స్ కానీ ఇట్లా చూడటం తప్పితే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఆ పర్సన్ కంపెనీకి వెళ్ళటం అనేదే అవ్వట్లేదు. ఇలా జరుగుతుంది పాండమిక్ నుంచి. దీంట్లో చాలా మంది వీళ్ళు ఏమంటున్నారంటే గూగుల్లోనే కాదు చాలా కంపెనీస్ లో దీంట్లో చాలా మంది డీప్ ఫేక్స్ వాడుతున్నారు ఇంటర్వ్యూస్ కి. అదే విధంగా మోసం చేస్తున్నారు, చీటింగ్స్ చేస్తున్నారు అండ్ కోడింగ్ ఇంటర్వ్యూస్ రాయడానికి ఏ ఆల్టర్నేటివ్స్ ఇలాంటివన్నీ చూస్తున్నారు. ఇప్పుడు రూమ్ చూస్తారు, రూమ్ చూడాలి, చెక్ చేయాలి ఇంటర్వ్యూ వాడు చేస్తున్నాడా లేదా అంటే రూమ్ కూడా చూపిస్తాడు, బట్ సమ్వేర్ హీ కెన్ హైడ్ వేరే ఎవరినైనా పెట్టుకుంటే కనుక. ఆర్ఎల్స్ డైరెక్ట్ గా ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వచ్చేసినాయి. ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో పక్కనే ఏఐ టూల్ లో మొత్తం ఆన్సర్ కూడా వచ్చేస్తూ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యునో అది తప్పు అంటే తప్పు లాగా మోసం చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫేక్ అనమాట. సో ఇన్ పర్సన్ ఉంటే కనుక ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు చీట్ చేయడం కదా అన్నారు. అయితే ఫిబ్రవరిలో జరిగిన గూగుల్ టౌన్ హాల్ లో ఇది బయట పెడితే వాళ్ళు అన్నారు, యా అట్లీస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇంటర్వ్యూని మనం ఫాస్ట్ చేద్దాము. ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేది 2 weeks ఫాస్టర్ గా అవుతున్నాయి అంట గూగుల్లో చూస్తుంటే వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ ఇంటర్వ్యూస్. 2 weeks ఫాస్టర్ గా రిక్రూట్మెంట్ అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. బట్ అట్లీస్ట్ మొత్తం రౌండ్స్ లో 7 or 8 రౌండ్స్ లో ఉంటే అందులో ఒక ఇంటర్వ్యూ అయినా ఇన్ పర్సన్ పెట్టేటట్టు ప్లాన్ చేద్దామని చెప్పి ఆ హెచ్ఆర్ హెడ్ అన్నారు. అదే విధంగా సుందర్ పిచాయ్ కూడా అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే నార్త్ కొరియా నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు డీప్ ఫేక్స్ వాడి దగ్గర 300 US కంపెనీస్ లో జాబ్ సెక్యూర్ చేసుకున్నారు అని చెప్తున్నారు FBI వాళ్ళు. అయితే ఈ నార్త్ కొరియన్స్ అంతా స్టేట్ స్పాన్సర్డ్ నార్త్ కొరియన్స్ వీళ్ళు దగ్గర 250 to 600 million dollars per year జనరేట్ చేసి నార్త్ కొరియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఫండ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇదంతా ఇలా జరగకూడదంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఇస్ ద ఓన్లీ రెమెడీ అండ్ దట్ వీ హ్యావ్ టు డూ అని చెప్పి గూగుల్ వాళ్ళు అంటున్నారు. ఇలాగే చాలా కంపెనీస్ కూడా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాయి. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ టోటల్ వర్చువల్ షిఫ్ట్ గోనా హ్యాపెన్ అండ్ హౌ దిస్ గోనా ఇంపాక్ట్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ కూడా చూడాలి.